ఒక 2 మాటలు చదువుకుందామండి. బైబిల్ తీయండి. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథము. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు అందరూ తీసుకోండి. 15వ అధ్యాయం బైబిల్ అందరూ తీసుకుందామండి. 15వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదాం. అప్పుడు యెహోవా వాక్కు ఇలాగు చలవిచ్చెను, నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొర్రపెట్టుచుండెను. ప్రేమగల తండ్రి, వందనాలయ్యా, స్తోత్రాలు. ఇంతవరకు నాయన నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచారు. మరి ఈ సమయంలో ఇదిగో ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానించుకున్నాం. వాక్యం మీది, వాక్యంలోనున్న భాగ్యాన్ని మాకు ఇచ్చి ప్రభువా, నాతోనూ నిలబడుతున్న నాతో ప్రభువా మాట్లాడావు తండ్రి. కూర్చుని వినుచున్న వారు అందరితో మాట్లాడు, అందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడి మీ నామానికి మరొకసారి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని జీవితంలో ఏమండి రక్షించబడిన తర్వాత 2 భాగాలుగా మనం విభజించాలి. 2 భాగాలుగా. ఈ సమయంలో నేను కూడా 2 భాగాలుగా విభజించి నేను మీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. మొదటి భాగం మనము గమనించాలి. మొదటి భాగం, ఈ మొదటి భాగం మనము అనుసరించినట్లుగా ఉంటుంది. మనము ఆచరించడానికి మరి ఒక మాదిరికరంగా ఉంటుంది. రెండవ భాగం ఆలోచించవలసిన పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ ఈ మొదటి భాగాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఎన్నో విషయాలు మనము చూడవచ్చు. ఈ మాటలు చాలాసార్లు దీన్ని ధ్యానించాం, చెప్పుకున్నాం. కానీ మరొక కోణంలో నుంచి ఈ సమయంలో మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఇశ్రాయేలు ప్రజలను దేవుడైన ప్రభువే నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు వారికి కనాను దేశం ఇచ్చాడు, వారికి ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు, అలాగనే న్యాయాధిపతులు ఇచ్చాడు. వారిని నడిపిస్తూ ఉండగా రాను ఏమయ్యింది అంటే, ప్రజలు ఏమన్నారు అంటే, అక్కడ ఒక న్యాయాధిపతి, రెండోదిగా ఒక ప్రవక్త అయినటి యొక్క సమూయేలుతో ప్రజలు అంటారు, మాకు రాజు కావాలి. ఇదిగో చుట్టూ ఉన్నటి ఆ దేశాలను చూసాం. వాళ్ళందరినీ చూసినప్పుడు వాడికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు వారిని నడిపిస్తున్నాడు. మాకు రాజు లేడు, మాకు రాజు కావాలి అని ఈ యొక్క ప్రజలందరూ కూడి వచ్చి, పెద్దలందరూ కూడి వచ్చి దైవ సేవకుడితో చెప్పారు. ఇప్పుడు దైవ సేవకుడికి ఆ మాట బాధ కలిగింది. వెంటనే ప్రార్థన చేశాడు దేవునికి, ప్రభువా, వీరు రాజు కావాలని కోరుకుంటున్నారు అంటే ప్రభు అన్నాడు, వారు నన్ను ఇష్టపడట్లేదు. నేను వారికి రాజుగా ఉండి ఎంతవరకు నేను నడిపిస్తూ వచ్చాను. కానీ నన్ను వాళ్ళు వద్దనుకుంటున్నారు, నన్ను విసర్జిస్తున్నారు, కనుక నిన్ను కావాలనుకుంటున్నారు. వారు చెప్పినట్లుగా నువ్వు ఒక రాజుని ఏర్పాటు చేసే అన్నాడు. నేను చెప్పినట్లుగా చేసి అన్నాడు. ప్రభు, మరి ఎవరిని చేయమంటావు అని చెప్తే ప్రభు అన్నాడు, రేపు నీ దగ్గర పంపిస్తాను ఒక ఆయన్ని. రేపు ఒక ఆయన్ని నీ దగ్గర పంపిస్తాను, ఒక మనిషిని నీ దగ్గర పంపిస్తాను. ఆ మనిషిని రాజుగా చేసే అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఆ రకంగా చెప్పాడో సేవకుడితో, ఏమండి సరే సేవకుడు ప్రార్థన చేస్తూ మొదలుపెట్టాడు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఏమండి
బెన్యామీన్ గోత్రం. ఏ గోత్రం అండి? ఇశ్రాయేలీయుల ప్రజలకు 12 గోత్రాలు ఉన్నాయి. ఈ 12 గోత్రాలలో బెన్యామీన్ గోత్రానికి చెందినటి యొక్క సౌలు, కీసు కుమారుడైనటి సౌలు. ఈ కీసు అనే ఆయన భాగ్యవంతుడండి, బహు భాగ్యవంతుడు. ఆయన కుమారుడు సౌలు. అయితే ఒక రోజున ఏమయ్యింది అని చూస్తే ఆయన గాడిదలు తప్పిపోయాయి. ఈ విషయం మనకు తెలుసు. సౌలు గారి యొక్క తండ్రి గాడిదలు ఒక మంద ఎటు వెళ్ళిపోయింది, కనిపించడం లేదు. కొడుకుతో చెప్పాడు, నాయనా మన సేవకులు ఉన్నారు కదా, మన సేవకుల్లో ఒకరిని తీసుకుని నువ్వు మన గాడిదలను ఎదుకు, ఆయా చుట్టుపక్కల ప్రాంతాలు వెళ్ళి, ఆ చుట్టుపక్కల జిల్లాలు వెళ్ళి, ఆ చుట్టుపక్కల రాష్ట్రాలు వెళ్ళి మన గాడిదలను ఎదుక్కురండి అని ఒక సేవకుని తీసుకెళ్ళమని చెప్పాడు. నిజానికి అతడు భాగ్యవంతుడని చెప్పాను కదా. భాగ్యవంతుడైనప్పటికీ కూడా ఎంతోమంది సేవకులు ఉన్నారు ఆయనకి. సేవకులు పంపొచ్చు, గాడిదలే కదా. ఆయన భాగ్యవంతుడు. కానీ కొడుకుతో చెప్తున్నాడు, నువ్వు ఒక పనివాడిని తీసుకువెళ్ళని. కానీ భాగ్యవంతుడు కుమారుడు ఎలాగుంటాడు నిజం చెప్పాలంటే చాలా గారాభంగా ఉంటాడు కదా. కానీ అలా లేదండి. తండ్రి మాట ప్రకారంగా, తండ్రి మాట చెప్పినట్లుగానే ఇతడు సిద్ధపడ్డాడు. ఇంకొక మాట చెప్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అదేంటి అంటే, ఇశ్రాయేలు ప్రజల్లో కల్లా ఎంత అందగాడు ఎవడలేడు, ఎంత అందమైన వాడు లేడండి. ఇశ్రాయేలులో నుండి ఆ లక్షల మంది ప్రజల్లో కల్లా ఎంత అందమైన వాడు లేడు, ఎంత పొడగాటి వాడు లేడు. ఈ ఈ ఈ యొక్క ఏమండి ఈ భుజం పై నుండి ఈ తల బాగా పొడిగంటండి, అంత పొడిగైనటి వాడు లేడు అని బైబిల్ చెప్తుంది, బైబిల్ గ్రంథం చెప్తుంది. అటువంటి ఆయన ఇప్పుడు ఒక పనివాడిని తీసుకుని బయలుదేరాడు. 1 నుంచి 3 దాకా చదువుతో 9వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి 3వ వచనం వరకు చెప్తాను. ఇది చక్కగా మీరు అందరూ వినాలి. చదివేమ్మా 3 దాకా. ఏ సౌందర్యం? బహు సౌందర్యం అంటే సౌందర్యవంతుడండి, సౌందర్యవంతురాలు అన్నది వేరు. బహు సౌందర్యం అంటే ఏంటి? ఇంకెక్కడ చూడలేము ఇంత సౌందర్యాన్ని. బహు సౌందర్యము కలిగిన యవ్వనుడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి, అతని చాటి, అతని సరిపడా సుందరుడు అయిన వాడు అంటే మొత్తం మీద ఈయన అందరిలో ప్రత్యేకమైన వాడు. భుజాలు మొదలుకొని పైకి అంటే ఈ మెడ బాగా పొడుగనమాట. ఇతరుల కంటే ఎంతోమంది ఉన్నారు, అందరికంటే ఇతడు ఎత్తుగలవాడు. తండ్రి అయిన సౌలు యొక్క తండ్రి అయిన కీసు యొక్క గాఢబమములు తప్పిపోగా పిలిచి తీసుకుని పోయి ఏదుకోమని చెప్పి పంపించాడు అన్నమాట. వీళ్ళు వెళ్ళి ఎంత లెక్క తిరిగారంటే ఏమండి, దేశాలే దాటేసినట్లుగా కనిపిస్తారండి ఒక గాడుల కోసం అండి. ఎంత దూరం అండి. ఒక మాట చదువుదాం, 4 కాడిని చదవండి. ఎఫ్రాయిము మన్యం తిరిగాడు, కనబడలేదు. సేలీం దేశం కూడా దాటి సంచారం చేశారు, కనబడలేదు. బెన్యామీన్ దేశం అంతా సంచరించారు, అవి దొరకలేదు. అయితే వారు అంటే సూపు దేశంలోకి వచ్చినప్పుడు ఇంకా సౌలు గారు ఏమంటున్నాడంటే సేవకుడితో, అమ్మో చాలా లెక్క తిరిగాం, ఎంత లెక్క తిరిగినా కనిపించలేదు. ఇంకా సేవకుడితో మనం వెళ్ళిపోదాం, ఎందుకంటే నా తండ్రి మన కొరకు ఆయన చింతిస్తాడు,
మనం ఏమైపోయామో, మనం ఇన్ని రోజులు అయిపోయింది వెళ్ళి, గాడులు పోతే పోనీ కానీ ఏళ్ళేమైపోయాడు అని కంగారు పడతాడు. ఎలాగా దొరకలేదు, మనం ఇంటికి వెళ్ళిపోదాం పద అని చెప్పి సేవకుడితో సౌలు మాట్లాడతాడండి. 6వ వచనం చదవండి. వాడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేర్చబడుతుంది, మన వెళ్ళవలసిన మార్గము అతడు మనకు తెలియజేస్తాడు. అతడు మనకు తెలియజేస్తాడేమో. సౌలు గారు, అయ్యా మనం దైవజనుడు ఈ ఊళ్ళో, ఈ పట్టణంలో ఉన్నాడు దైవజనుడు, అక్కడికి వెళితే మనకి ఏదైనా ఏదైనా ఒక మార్గం, మన గాడిదలు దొరికే అవకాశం ఉండొచ్చు. ఆయన దగ్గరికి ఇక్కడ దాకా వచ్చాం కదా, ఈ పట్టణంకి వచ్చాం కదా, ఈ పట్టణంలోనే ఉన్నాడు దైవజనుడు, ఆయన బహుగనుడు, అతను ఏదైనా చెప్తే అది నెరవేరుతుంది. ఇది నేను విన్నాను, ఇది నాకు తెలుసు. సౌలుకు తెలియదు అండి, సౌలుకు తెలియదు, సేవకుడు తెలిసింది. ప్రభునందు పిల్లలు చాలాసార్లు యజమానులకు తెలియదండి, రక్షణ యజమానులకు తెలియదు. దాసులుగా పనివాళ్ళుగా ఉన్నట్టు మనకు తెలిసిన ఈ రక్షణ తెలియదండి. నీకు వచ్చిన రక్షణ ఒకవేళ నీ పైన యజమానులు ఉంటే, నువ్వు జాబ్ చేసి కాడవచ్చు, నువ్వు పనిచేసి కాడవచ్చు, వాళ్ళకి తెలియదు ఈ రక్షణ, ఈ ప్రభు తెలియదు. అయితే సమయం వచ్చినప్పుడు నువ్వు తెలియపరచాలి, సమయం వచ్చినప్పుడు తెలియపరచాలి. నేను కేశవరం వెళుతూ ఉన్న సమయంలో ప్రారంభంలో కనకని ఒక ఆమె ఒక ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. ఒక రాజుగారి ఇంట్లో, ఆయన పేరు సత్యనారాయణ రాజు గారు, వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. ఆయన మాజీ ప్రెసిడెంట్ గారు ఆయన. అయితే పనిచేస్తూ ఉంటుందండి. వాళ్ళ ఆయన గారు ఏమో పాలేతనం అంటే గేదెల్ని కాస్త చూసుకుంటాడు కాబట్టి ఆయన కవతలో ఉంటారనమాట. ఈవిడేమో ఇంటి పనులు ఏమన్నా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక రోజున పనులు చేసుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నప్పుడు అంటే రాజులు ఏంటంటే మరి స్త్రీలతో డైరెక్ట్గా మాట్లాడరు ఆ కాలంలో. స్త్రీలు కూడా వారి ముందు నుంచి వెళ్ళరు, దొడ్డు గుమ్మంటే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతున్నట్టుగా ఆమెను చూసి ఈయన హాల్లో వరండిగా ఉంది, హాల్లో కూర్చుని, ఆవిడ పేరు కనకం, అమ్మ కనకం అన్నారట. ఇది ఎప్పుడు పిలవలేదు, ఎప్పుడు ఆమెతో మాట్లాడలేదు. ఏంటి రాజుగారిలాగా ఉన్నారే చూతులకి, ఏముండయ్యా అంటే గబగబ బయట దగ్గరికి వచ్చింది. కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఏమండి ఏమైంది అక్కడ, నేను ఏదన్నా అన్నానా, నేను ఏదైనా బాధ పెట్టానా, నేను ఏదన్నా నా మీద ఏదైనా ఎవరైనా ఏం చెప్పారా, ఏదైనా పట్టిపోయినా అనుకున్నారా, రకరకాల ఆలోచన వచ్చేసింది అండి ఆయనకి. ఆమెకి భయం. ఏంటండి అంటే, ఏం లేదమ్మా, డాక్టర్లక బల్ల మీదే పడుకోవాలి, బయటికి వెళ్ళటం లేదు, బయట వెళ్ళి తిరిగితే చచ్చిపోతావు. ఒక్క భోజనం చేసినప్పుడు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మాత్రమే లేచి ఆ పనులు చేసుకుని మళ్ళీ పడుకోవాలి. తిన్నప్పుడు మరి ఆ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తప్ప చచ్చిపోతాం అని చెప్పారట. ఆయన పొలం అంటే ఆపేక్ష, ఆయనకి 25-30 ఎకరాల పొలం ఉందన్నమాట. ఆయనకి ఒక్కడే కొడుకు, ఇంకా కూతుళ్ళు కూడా లేదు, ఉన్నట్టు తెలియదు, ಕೆಲವು ఉన్నారేమో. అయితే అంట్లోకి వెంటనే అందండి, అప్పుడే కొత్తగా వెళుతున్నాం, ఒక అమ్మాయి యవనస్తురాలు, మొన్న పెళ్ళి అయ్యింది కదా ఇక్కడ, కృష్ణ గారు వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయ్యింది. కృష్ణ గారు చెల్లెలు అనమాట. ఆ చెల్లెలకి నరాల వీక్నెస్, హాస్పిటల్లోనే తిప్పేశారు, ఇంకేమీ నిలబడదు, ఈమె ప్రయోజనం లేదని చెప్పేశారు. ప్రార్థన కాడికి మోసుకొని తీసుకొచ్చారు. ప్రార్థన చేసిన తర్వాత అలాగే ప్రతి వారం తీసుకొచ్చారు, 2-3 వారం, తర్వాత 4 వారం నడిచి వచ్చేసింది. ఆ తర్వాత పూర్తిగా బాగా అయిపోయింది. ఆ తర్వాత ఆమెకి ఆరోగ్యం వచ్చింది. దీన్ని బట్టి వాళ్ళ అమ్మగారు ప్రభువుని నమ్ముకుని రక్షించబడ్డారు. వీళ్ళింటి ముందు అనమాట అండి, ఈ కనకమనే ఇంటి ముందు. ఇది చూసారు అక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ. ఆమె నడుచుకుంటూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా జరిగిందండి. వేల్పూర్ నుంచి వస్తారు పాస్టర్ గారు, ఒకవేళ మీకు అభ్యంతరం అయితే తీసుకొచ్చి ప్రార్థన చేయించమంటారా అందట. చేయించమ్మా, ఏదైతే ఏమంది చేయించమ్మా, నేను బాగుపడతాం కావాలి కదా. సరే, ఆ వారం మేము వెళ్ళాం. మాతో పాటు సంటమ్మ గారు కూడా ఉన్నారు. కొంతమంది ఒక మీటింగ్లు పెట్టాలని లేక సువార్తకో దేనికో మొత్తం మీద మేము కొంతమంది వెళ్ళాం.
వెళ్ళగానే వాళ్ళ ఇంటికి తీసుకుపోయారు. వాళ్ళ ఇంటికాడ కూర్చున్నాం, ప్రార్థన చేసాం. ఆయన బల్ల మీద లేచి మొక్కలోంచమన్నా ఉంచాడు, నూనె రాసి ప్రార్థన చేసాం. అయ్యా వచ్చినప్పుడల్లా రాయండి ప్రార్థన చేయండి అన్నాడు. ఇలాగా వెళ్ళినప్పుడు వారానికి ఒకసారి వెళ్తూ ఉండేవాడిని. వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి కొన్ని మాటలు చెప్తూ ఉండేవాడిని. కొన్ని వారాలకే ఆయన పూర్తిగా తగ్గిపోయిందండి. మళ్ళీ చెకప్లోకి వెళ్ళినప్పుడు నార్మల్కి వచ్చేసింది. ఇంక బలం మీద పడవలసిన అవసరం లేదు. ఇంక మళ్ళీ పొలం అంతా చూసుకోవడం మొదలుపెట్టాడు, కానీ రక్షణలోకి రాలేదు. అదే మా బాధ అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఆ ఎలక్షన్లో ఆయన నిలబెట్టుకున్నారు, మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాడు. మళ్ళీ ప్రెసిడెంట్ల మీద ప్రెసిడెంట్ చేశారు ఆయన. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఇక్కడ దేవుని యొక్క ఈ సేవకుడికి తెలిసింది ఇక్కడ దైవజ్ఞుడు ఉన్నాడని. అవును, మీకు తెలుసు ఈయన రక్షకుడని, ఈయన సృష్టికర్త అని, ఈయన మన అందరి పాపముల కొరకు పరిహారంగా ప్రాణం పెట్టినవాడని. కనుక తెలియని ఆ పెద్దవారు లేక గొప్పవారు లేక అధికారులు యజమానులు అనబడుతున్నట్టు వారికి చెప్పవలసిన బాధ్యత మనకుంది. అదే కాకుండా ఇశ్రాయేలు చిన్నది. ఆ ఇంటిలో ఉన్నప్పుడు యజమానుడు కుష్ఠరోగంతో ఉన్నాడు. అది సైన్యాధిపతి, ఎవరికి తెలియదు. భార్యకు తెలుసు, రాజుకు తెలుసు, ఆ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈమెకు తెలుసు. ఈమె చెప్పింది, నా యజమానుడు సొమ్రోన్లో ఉంటే అక్కడ దైవజనుడు ఉన్నాడు, బాగైపోతాడని చెప్పింది. ఈ మాట నమ్మి వెళ్ళారు, ఆయన చెప్పినట్టు చేశారు. యొర్దాను నదిలో 7 సార్లు మునిగిపోమ్మంటే ముందు నిరాకరించినా కానీ తర్వాత సేవకుడు చెప్పాడు అక్కడ కూడా, అయ్యా ఏం చెప్పాడు, కష్టమైంది ఏం చెప్పలేదు కదా, మునిగేం పోతే ముందు కోపడ్డాడు, తర్వాత వెళ్ళి మునిగాడు. పసిపిల్ల దేహములే కుష్ఠరోగం అంతా ఏమైపోయిందో తెలీదు, బాగా అయిపోయింది. ఆ పనిపిల్ల చెప్పింది, ఆ ఇంట్లో పనిచేసి పనిపిల్ల కాదు కానీ ఇశ్రాయేలు చిన్నది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ సేవకుడు చెప్తున్నాడు ఈ పట్టణంలో దైవజనుడు ఉన్నాడు, మన సమస్యకు పరిష్కారం అక్కడికి వెళ్తే జరుగుతుంది. అవునండి, నీ సమస్యకు పరిష్కారం దేవుని మందిరానికి వెళ్తే ఎవరికి దొరుకుతుంది అని నువ్వు చెప్పగలుగుతున్నావా? ఎంతోమంది ఎన్నో సమస్య పంచుకుంటూ ఉంటారు మనతో, వారితో చెప్పాలి. ఈ సేవకుడు భయపడకుండా చెప్తున్నాడు, ఇదిగో మనం అక్కడికి వెళ్తే మన సమస్య పరిష్కారం దొరకవచ్చు, మనం వెళ్ళవలసిన మార్గాన్ని మనకు తెలియపరచవచ్చు. ఒకవేళ అప్పుడు కాకపోతే ఈయన అంటున్నాడు, అయ్యా సరే మరి దైవజనుడి దగ్గరికి వెళ్తారంటున్నావు, మన దగ్గర ఏమీ లేదు, ఏదైనా మనం తెచ్చుకున్న ఆహారాలు, రొట్లు, ఏదైనా ద్రాక్షరసమో ఏదన్నా తేనె ఏదైనా ఉందా పట్టుకెళ్ళి ఇస్తాం. ఉత్తు చేతులతో ఎలాగెళ్తామయ్యా? ఉత్తు చేతులతో ఎలాగెళ్తాం? మరి వెళతాం కదా, ప్రార్థన చేయించుకుంటాం కదా, ఖాళీ చేతులతో వెళ్తే బాగోదయ్యా. మన దగ్గర ఉన్నవన్నీ అయిపోయినాయి, మనం తెచ్చుకునేవన్నీ మనకే సరిపోయినాయి, నా దగ్గర అయితే ఏమీ లేదు, మరి ఎలాగా అని అడుగుతుంటుంటే సేవకుడు ఉన్నాడు, నా దగ్గర 1/2 తులం ఎండు ఉందయ్యా. ఎంత పావుతలమా? ఆ పావుతలం ఎండు ఉంది. అబ్బా ఏమండి, ఏదో రకంగా అక్కడ నడిపించాలి. పావుతలం ఎండు ఉంది నా దగ్గర, అది ఇద్దామండి కానుకగా ప్రార్థన చేస్తే. ఓహో అయితే రా అని చెప్పి వెళ్ళారు. అయితే ప్రియమైనది అని బిడ్డలారా గమనించండి, అదే 9వ అధ్యాయం 15 ఆ పక్క పేజీ తిప్పండి, 15-16 వచనాలు చదువుతామండి. అమ్మా, సౌలు అచ్చడికి రేపు వచ్చునని ఇక్కడ గమనించాలి, బాగా ఆలోచించాలి. ఇక్కడ దేవుని ప్రణాళిక చూడండి, దేవుని యొక్క ఏమండి ఆ ప్రణాళిక ఎలాగుందో చూడండి. ఎంత అద్భుతం అంటే, ఎంత ఆశ్చర్యం అంటే, ఏమండి వీళ్ళేమో గాడిదల కోసం వచ్చారు. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే, ఏమండి నేను ఇదిగో నీ దగ్గర పంపించబోతున్నాను, రేపటికి వస్తాడు నీ దగ్గరికి అని దేవుడు మాట ఇచ్చాడు సేవకుడికి. ఎవరో తెలియదు, వస్తాడన్నాడు, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, రేపు నీ దగ్గర వస్తాడు. ఎలాగొస్తాడంటే నా ప్రజలు మొరపెట్టారు, రాజు కావాలని దగ్గరికి వచ్చింది, నేను వారిని దృష్టించాను, కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులు నడిపి. అంటే ఫిలిష్తీయులు వీళ్ళ శత్రులుగా ఉన్నారు, మాటికి వచ్చి వీళ్ళ మీద యుద్ధం చేసి వీళ్ళని బాధపడుతూ ఉన్నారు, మాటికి కూడా వీళ్ళకి పక్కలో బళ్ళులాగా ఉన్నారు శత్రువులు. అయితే నేను నీ దగ్గరికి పంపించబోయే వ్యక్తి అతడు రాజుగా నువ్వు అభిషేకం చేతి కానీ అతడు ఫిలిష్తీయుల చేతుల నుంచి ఇడిపిస్తాడు, ఆయన ఇడిపిస్తాడు.
అని దేవుడు ముందుగా చెప్పాడండి. చెప్పమ్మా, చదవ అమ్మా. నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అతని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనుషుని నీ దగ్గరికి నేనేం చేస్తాను, పంపిస్తున్నాను. ఒక మనుషుని బెన్యామీను యొక్క దేశంలో నుండి, ఆ ప్రాంతంలో నుండి, ఆ మన్యంలో నుండి రేపు నీ దగ్గరికి ఒక మనుషుని పంపిస్తాను, నువ్వు సిద్ధంగా ఉండవు అని దేవుడు ముందుగానే చెప్పాడు. అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి యొక్క శిష్యులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో అన్నాడు, ఇదిగో మన దగ్గరికి ఒక ఆయన రాబోతున్నాడు రేపు. ఆయన కోసం వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు ఆయన కోసం ఓ వండిన జబ్బ ఒకటి సిద్ధంగా ఉంచండి, అది మీరు ఎవరు ముట్టుకోవద్దు, ఆయన కోసం ప్రత్యేకించండి అని ఈ సమూయేలు ముందుగానే చెప్పాడు. అలాగే ఉంచారు. ఇప్పుడు ఈ సౌలు ఎదుక్కుంటూ రాహేలు సమాధి దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంట? రాహేల్ని సమాధి చేయించినటువంటి ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ప్రజలను అడుగుతున్నాడు, ఇక్కడ ఎవరైనా దైవజనుడు ఉన్నాడా, దీర్ఘదర్శి ఉన్నాడా అంటే పూర్వదినాల్లో దీర్ఘదర్శి అనేవాడు. దీర్ఘదర్శి ఉన్నాడా అని అంటే ఉన్నాడు, ఇప్పుడే సమయం అయింది, ఆయన ఉన్నతమైన స్థలంలో వెళ్ళే టైం అయ్యింది, మీరు వెళితే ఇప్పుడు మీరు ఆయన్ని కలుసుకుంటారు అని చెప్పారండి. ఆ విధంగా వీణ వెళ్ళాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తేనండి, ఇక్కడ ఒక విషయాన్ని చెప్పిన ఒక విషయాన్ని మీకు కనిపిస్తుంది. 23 వచనం చదవండి. నీ దగ్గర నేను ఉంచమని చెప్పిన తీసుకుని రమ్మనగా మనము కలుసుకుంటాము, ఈ కాలమునకై దాసి ఉంచని కోసం ఉంచబడిన దానిని నీకు పెట్టాను. ఇది నీ కోసం దాసి, నువ్వు వస్తావని నాకు ముందుగా దేవుడు చెప్పాడు. నీ కోసం దాసి అనేది, ఇది నీ కోసం తీసుకో. ప్రసనకర్తలతో చెప్పినప్పుడు ఇది నీ కొరకు ఉంచబడింది. ఆ దినమున సౌలు భోజనము కలిసి చేశారండి. ఈయన ఎందుకు వచ్చాడు అంటే గాడిదల కోసం. అందుకు చెప్పాడు, నీ గాడిదలు ఉంటాయి కానీ నువ్వు నాతో ఉండి రోజు, నువ్వు గాడిదల కోసం వచ్చావులే, కానీ దేవుడు మరో దానికి పంపించాడు నిన్ను. చాలామంది ఏంటి అంటే అనారోగ్యంతోనో లేక సమస్యలతోనో, ఇంట్లో ఇబ్బందులు బట్టో లేక కష్టాలు బట్టో నష్టాలు బట్టో మొదలు ఆయన దగ్గరికి వస్తారు. కానీ ఆ విధంగా ఆయన రప్పించుకున్నది ఏరే ఉద్దేశం, నిన్ను రక్షించి, నిన్ను దీవించి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను అనేకులకు ఆశీర్వాదాలు చేసి ఆయన రాజ్యానికి వారసులుగా చేయాలి. అంతేకాదు బైబిల్ ఏం చెప్తుంది అంటే, దరిద్రులైన మనల్ని పిలిచి ధనవంతుడైన ఆయన మన కోసం దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి మనల్ని ధనవంతులు చేయాలనుకున్నాడట. ప్రైజ్ లార్డ్. చూడండి, మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. ఆయన ఆలోచనలు చూడండి, ఆయన ప్రణాళిక చూడండి. ఇక్కడ సమూయేలుతో దేవుడు చెప్పిన విషయం వేరు, ఇప్పుడు సౌలు గారికి ఉన్నట్టు యొక్క సమస్య వేరు. దీంతో పోలిస్తే అదేంటది చాలా స్వల్ప విషయం. అది విషయమే కాదు. ఇప్పుడు సమూయేలుతో ఆ రోజు ఆ రాత్రి అక్కడ ఉన్నాడండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత ఏం చెప్పాడంటే సమూయేలు ఆ చివరి మాటలో రాయబడుతుంది అండి. అది మిద్ది మీద ఉన్నాడు. ఆ రాత్రి మిద్ది మీద గడిపారు ఇద్దరు కలిసి. సరే, దీని నిమిత్తం ఒక ఆలోచన దేవుడు నాకు ఇచ్చాడు. ప్రభు చిత్తమైతే దీన్ని ఆన్లైన్ ప్రేయర్లో ధ్యానం చేసుకుందాం. దీన్ని కొంచెం దాటి వెళదాం, ఎందుకంటే అవ్వదు. అందుచేత
ఓకే. తర్వాత సమూయేలు అన్నాడు, నిన్ను సాగనంతో దిగిరా అన్నాడు. వచ్చాడు. అప్పుడు ఏమంటాడంటే, నీ సేవకుడు ఉన్నాడు కదా, ఆయన పంపే ముందు ఆయన ముందు వెళ్ళిపోయి పలానా చోట ఉండమని, నువ్వు వెనకాల వెళ్ళదిగాని నీతో కొన్ని విషయాలు, దేవుడు చెప్పిన కొన్ని విషయాలు నీతో మాట్లాడాలి, నీతో చెప్పాలి, ఆయన పంపించేయి అన్నాడండి. ఆయన పంపించేశాడు పనివాడు. చదవమ్మా కిందకి. అది మనకంటే ముందుకు వెళ్ళిపోమన్న పనివాడితో దేవుడు సెలవిచ్చింది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడే నిలిచి ఉండాలి. సరిపోయింది కదా, సరిపోయింది. గమనించాలి, వాడిని పనివాడు పంపేశారు. ఇప్పుడు సౌలు సమూయేలుతో ఉన్నాడు. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనిస్తే ఇక్కడ 1 నుండి 3 వచనాలు చదివేద్దాం. ముందు సమూయేలు తైలపు పుట్టి తెచ్చుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము అనగా ఇశ్రాయేలు పడుతుడిగా ప్రజలు దేవుని స్వాస్థ్యము. ఇశ్రాయేలు అంటే దేవుని స్వాస్థ్యము, దేవుని యొక్క వాగ్దాన ప్రజలు, వాళ్ళు నిబంధన జనులు. ప్రపంచంలో అన్ని జనులు వేరు, ఇశ్రాయేలీలు వేరు. కాబట్టి నా స్వాస్థ్యము మీద నిన్ను అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి, ఈ రోజునే నా యొద్ద నుండి వెళ్ళిపోతావు కదా. గమనించండి, నువ్వు బెన్యామీను సరిహద్దులోకి వెళతావో, ఆ తర్వాత అక్కడ ఏమవుతుంది అంటే నీకు ఎదురొస్తారు. నీ గాడిదలు దొరికాయి, నీ గాడిదలు ఇక్కడే ఉన్నాయి, నీ తండ్రి ఇదిగో పంపించాడు, వచ్చాయి, నీ గాడిదలు దొరికేసాయి, ఇంటికి వచ్చేసాయి గాడిదలు. గాడిదలు ఎక్కడికి వెళ్ళిపోని, అప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళిపోని తెలియదు. దేవుడు వాటిని దాచాడు. ఏమండి, ఇప్పుడు గాడిదలు ఇంటికి వెళ్ళిపోని, వాటిని వీళ్ళు పట్టుకోలేదు, వీళ్ళు తోలికెళ్ళలేదు. ఎందుకంటే ఈ గాడిదలను వంకి పెట్టి దేవుడు ఇక్కడ ఈ సౌల్ని సేవకుడి దగ్గర రప్పించుకున్నాడు. అవునండి, కొన్ని ఎవరిని వాటిని అడ్డుపెట్టి దేవుడు ఆయన దగ్గరికి నడిపించుకుంటాడు మనల్ని. ఆయన ఎందుకు నడిపించుకోవడం తెలుసా? ఆయన నీ జీవితాన్ని అద్భుతమయంగా చేయాలని, చీకటిలో ఉన్న మన బ్రతుకులను ఆశ్చర్యకరమైన ఎలుగులోకి తీయాలని, ఎలుగులోకి నడిపించాలని, భూ సంబంధులైన మనలను పరసంబంధులుగా చేయాలని, పాపులైన మనలను పరిశుద్ధులుగా చేయాలని ప్రభు ఉద్దేశించి ఏదో కారణంతో ఆయన దగ్గరికి మనల్ని నడిపించుకుంటాడు. మనమందరం ఆయన దగ్గరికి వచ్చాం. ఒక రోజున మనకు తెలియదు, నీ అంతటి రాలేదు, అంతటి నేను రాలేదు, ఆయన నడిపించుకున్నాడు. ఆయన మొదటిసారి ప్రభు సన్నిధికి వచ్చిన విషయాన్ని మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందా? మొట్టమొదటి దేవుడి సన్నిధికి వచ్చిన ఆ సమయం, ఆ తారీఖు, ఆ డేటు, ఆ నెల, ఆ వారం ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. నాకైతే ముద్ర అయిపోయిందండి. అది ఏమండి, ముద్ర పడిపోయింది. అది 1983వ సంవత్సరం, అది ఫస్ట్ తారీఖు, ఫస్ట్ వారం, ఫస్ట్ నెల. ప్రైజ్ లార్డ్. అది నా జీవితంలో మరువలేంది. నిజంగా ఆ రోజు వెళ్ళకుండా ఎన్ని ఆటంకాలు వచ్చాయో, కానీ వెళితే కొంత నష్టం కలుగుతుంది. అక్కడ నష్టమైనా పర్లేదు, కానీ ఈ అవకాశం మళ్ళీ రాదు అని ప్రభు నన్ను ప్రేరేపించి ఆయన దగ్గర నడిపించాడు. ప్రైజ్ లార్డ్. ఈ రోజున నేను ఇలా నిలబడటానికి కారణం ఆయన ప్రణాళికలో ఉన్నానండి. నీవు ఇక్కడ కూర్చొని ప్రభువును ఆరాధిస్తున్నావు, ఆయన ప్రణాళికలో నీవు ఉన్నావు. నీ అంతటా నువ్వు రాలేదండి, నీ అంతటా వచ్చి నువ్వు ఇక్కడ కూర్చోలేదు. ప్రభు కన్నులు నిన్ను చూస్తున్నాయి. రానున్న దినాల్లో నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో హెచ్చించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను దీవించాలని, నిన్ను అభిషేకించాలని దేవుడు మనలను ఇక్కడ నడిపించుకున్నాడు. కనుక ఇక్కడ ఇదిగో ఆయన స్వాస్థ్యం మీద నువ్వు అధికారిగా ఉండాలని ప్రభు నిన్ను అభిషేకించమని చెప్పాడు. నిన్ను అభిషేకిస్తున్నాడు. నువ్వు వెళుతున్నప్పుడు నీ గాడిదలు దొరికేస్తాయి. అంతేకాదు, 3 మనుషులు ఎదురొస్తారు. ఒక ఆయన 3 గొర్రెలతో వస్తాడు.
ఒక ఆయన 3 మేక పిల్లలను తీసుకొస్తాడు. ఇంకొక ఆయన వస్తాడు, ఆయన 3 రొట్టెలు పట్టుకుని వస్తాడు. ఇంకొక ఆయన వస్తాడు ద్రాక్షల తిత్తి, అంటే ఒక బుడ్డి, ద్రాక్షరసం ఉన్నటి బుడ్డిని పట్టుకొస్తాడు. ఇలా 3 ఎదురొస్తారు నీకు. ఆ 3 నీకు ఎదురొస్తారు. అందులో ఈ ఈ ఈ మేక పిల్లలు ఎదురు తెచ్చే ఆయన 2 ఇస్తాడు నీకు. 2 ఇస్తాడు నీకు. ఆ 2 నువ్వు తీసేసుకో, ఇక ముందుకు వెళ్ళు. నీకు ఎదురొస్తారు కొంతమంది సమూహం, ప్రవచనకర్తలు, నీకు ఎదురొస్తారు ఒక సమూహం. వాళ్ళతో నువ్వు ఉండు. అప్పుడు నీకేమవుతుందంటే నీకు తెలియని ఒక నూతనమైన మనసు నీకు వస్తుంది. ప్రైజ్ లార్డ్. ఇంటికి వెళ్ళి చదవండి అదంతా. నేను చివరికి వచ్చేస్తున్నానండి. 8, 9 వచనాలు చదువుదామండి. సమూయేలుని పంపించాడు, ఆయన వెనక్కి తిరిగాడు. దేవుడు అతనికి కొత్త మనస్సు అనుగ్రహించాడు. ఏ మనసు ఇచ్చాడండి? కొత్త మనసు. ఇదిగో రాతి గుండెని తీసివేసి మాంసం గుండెని ఇస్తానన్నాడు. అంతేకాకుండా ఇదిగో మరి మనలో ఉన్నట్టు ఏమండి ఏ మనసు అది? పాపపు మనసు తీసివేసి కొత్త మనస్సు, దాన్నే మారు మనసు అని బైబిల్ చెప్తుంది. ఏ మనసు అండి? ఈ విషయం సమూయేలు గారు ముందు చెప్పాడు. 6వ వచనం చదవండి. 6వ వచనం చదవండి ఒక మాట. నీ మీదకి బలముగా దేవుని ఆత్మ దిగి వస్తుంది, వారితో కలిసి ప్రకటన చేయిచుండగా నీకు కొత్త మనసు నీకు. ఇది చెప్తున్నాడు సమూయేలు సౌలుతో. ఇక్కడికి వచ్చిన తర్వాత 9వ వచనంకి వచ్చినప్పటికి అది నెరవేర్చబడింది. 10వ వచనం కానీ చదువుదాం. వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము ఎదురొచ్చింది సౌలు గారికి. దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చింది. అతడు వారి మధ్య ఉండి ప్రకటన చేయుచున్నాడు. ఇప్పుడు సౌలు గారు కూడా ప్రవక్తలలో ఒక ప్రవక్తగా ప్రవచనం చెప్తున్నాడు, ప్రకటన చేస్తున్నాడు. అక్కడ ఆయన కొత్త మనసు వచ్చింది, బలమైనటి ఆత్మ చేత అభిషేకించబడ్డాడు. ఇక్కడ ఎందుకో తెలుసా? దైవ సేవకుడు నూనె పోసి ఆయనను అభిషేకం చేశాడు రాజుగా, అధికారిగా. దానితో పాటు దేవుని యొక్క అభిషేకం దిగింది ఆయన మీద. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు చూడండి, ఆయన వచ్చింది ఎందుకు? గాడిదలు ఎక్కడ ఉంటాయో చెప్తాడని. ప్రియ దేవుని బిడ్డలారా, జక్కయ్య చెట్టు ఎక్కింది ఎందుకు? యేసు ప్రభు ఎలాగున్నాడు చూసిపోదాం. యేసు ఏంటి? జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేను నీ ఇంటికి ఉండాలి, నేను నీ ఇంటికి వస్తాను. రమ్మంటావా? అయ్యా రైండి అయ్యా. ఊహించలేదు జక్కయ్య చూసి వెళ్ళిపోతారనుకున్నాడు. ప్రభు అన్నాడు, నేను నీ ఇంటికి వస్తాను అన్నాడు. చేర్చుకున్నాడు. ఆయన బ్రతుకు ధన్యమైపోయింది. ఆయన జీవితం అంతా కూడా ఎంత అద్భుతమైన రీతిలో మారిపోయిందో ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన రీతిలో జక్కయ్య గురించి ఎంత అద్భుతంగా పాటలు, ఆయన గురించి చరిత్ర, ఆయన గురించి ఎన్నెన్నో కవిత్వాలు, బుర్ర కథలు ఎన్నెన్నో రచించేశారండి. ప్రియా దేవుని బిడ్డలారా, అవునండి, మనం ఎందుకో వస్తాం, కానీ ఆయన ఎందుకోసం మనల్ని నడిపించాడు, అది నెరవేర్చాడు, అది నెరవేర్చబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, నీకు తెలియదు దేవుడు నీ కోసం చిత్తపరిచి, నీకు తెలియదు దేవుడు నిన్ను రక్షించి, నీకు తెలియదు. ఏమండి, ఇక ముందునే కాదు, పరమందు శాశ్వతమైన జీవం ఉంది. దాంతోపాటు ఇక్కడ కూడా, ఈ భూమి మీద కూడా ఆయన ఏదైతే ఇవ్వాలనుకున్నాడో, ఏ విధంగా నేను నిలబెట్టాలనుకున్నాడో ఆ రకంగా నిలబెడతాడు ఆయన. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాలి, దేవుడి ఉద్దేశ ప్రకారంగా సేవకుడు చెప్పినట్లుగానే వెళుతున్నాడు. ఈయన ఎక్కడ కూడా తెప్పిపోవట్లేదండి.
మనము కూడా పిల్లారా దేవుని వాక్యం బోధించబడినప్పుడు, దేవుని వాక్యం ఉంటున్నప్పుడు, ఇది దేవుని మాట, ఇది దేవుని మాట, మనిషి మాట కాదు. ఈ మాట నా హృదయంలో భద్రపరుచుకొని ఈ మాట నేను నెరవేరుస్తాను, ఈ మాట ప్రకారం నేను జీవిస్తాను, ఈ మాట కొరకు నేను బ్రతుకుతాను, ఈ మాటను బట్టే నేను ముందుకు సాగుతాను అని మనం కూడా స్థిరపరచుకోగలిగితే ప్రభు నీ జీవితంలో ఒక అభిషేకాన్ని, ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు. మనందరం కూడా అభిషేకించబడిన వారం. కొత్త నిబంధనలో మనం గమనిస్తే మనమందరి మీద అభిషేకం ఉందండి, మనందరి మీద అభిషేకం ఉందండి. అందుకని ఆయనను అంగీకరించాం, ఆయన రక్షణ పొందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ఇక్కడ ప్రవశిస్తున్నాడు, ప్రవక్తలలో ఒక ప్రవక్తగా ప్రవశిస్తున్నాడు. ఈయనకి ఏమి ఇల్లు గ్యాప్ మొత్తలేదు, గాడిదల గ్యాప్ మొత్తలేదు, అవన్నీ ఇంకేం గ్యాప్ మొత్తలేదు. తన్మయిపోయాడు, అన్నీ మర్చిపోయాడు. ఇక దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు, ఆస్వాదిస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అవును. మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు 2 గంటల వాక్యం చెప్తే 2 మాటలు అక్కడ అర్థమైనాయి, కానీ ఆ 2 మాటలు నన్ను పట్టుకున్నాయి. అక్కడ నుండి నేను 2వ రోజున తెలియకుండా కానీ దేవుని యొక్క అభిషేకం నా మీదకి రావటం జరగటం. 3వ రోజున సువార్త చెప్పడానికి వెళ్ళిపోయాను. ఎక్కడ ఉన్న ప్రజలు అక్కడికి చెప్పకుండా పోతే చుట్టూ జనం చేరిపోయేవారు. ఏం చెప్పానో నాకు తెలియదు, కానీ చెప్పే ప్రతి మాట వారు విన్నప్పుడు యేసు ప్రభువులో ఐక్యమైపోయాడు అని కొంతమంది యేసు ప్రభు పూనాడు ఆయన మీద అన్నట్టుగా. అంటే కుక్కాపకుండా చెప్పడం అనేది ప్రభువు నేర్పించాడు ఆ రోజునే, 3 రోజునే. 1 రోజు 2 రోజు నేర్చుకున్నది ఏంటో నాకు తెలదు, ఎన్నదేంటో దగ్గర తెలదు, కానీ 3 రోజున ఇవ్వండి యేసుక్రీస్తు గురించి ప్రకటన మొదలుపెట్టానండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు తెలియదు, నీకు తెలియకుండానే దేవుని అభిషేకం నీ మీదకి వస్తుంది. అయితే మనం దానికి విధేయత చూపించాలి. ఆ హృదయంలో నుండి ఆ మంట కలుగుతుందండి. దేవుని అభిషేకం మన మీద ఉన్నప్పుడు చెప్పాలని చెప్తే మారుతానండి అనుకుంటే అక్కడ తోడు ఆగిపోతాం. చెప్తాను నాకేమొచ్చు అనుకుంటే కానీ అక్కడ తోడు ఆగిపోతాం. నీకేమి వచ్చు అని చెప్పమంటలేదు ఆయన, నాకేమీ రాదని ఆయన తెలుసు. అందుకని ఆయన అన్నాడు, ఆ సమయంలో తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడతాడు, కానీ మాట్లాడేది మీరు కాదా. దేవుని మాట, దేవుని వాక్యాన్ని మనం పట్టుకున్నప్పుడు దేవుడి కార్యాలు మనం చూస్తాం పిల్లారా. కొంచెం కింద చదువుదాం. అక్కడ ఎన్ని వచ్చినవమ్మా? చదువమ్మా. ప్రకటించడం చూసి సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా అంటే సౌలు గారిని అంతకుముందు ఎరిగిన వారు అన్నమాట. కీసు కొడుకు అయినా, కీసు కుమారుడైనా, ఆ భాగ్యవంతుడి కొడుకు. కానీ ఇక్కడున్నాడేంటి, ఇక్కడ ప్రవశిస్తున్నాడేంటి, ప్రవసన కత్తల్లో ఉన్నాడేంటి అని అనేక మంది మాట్లాడుకుంటున్నారు అక్కడ. అను సామెత పుట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే ఈ రీతిగా కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ మనము 24వ వచనం చదువుదామండి, అదంతా అవుతాం. మీరు సూచితిరా ప్రజలందరిలో అతని వంటి వాడొకడును లేడని చెప్పగా బొబ్బలు పెట్టుసో రాజు చిరంజీవి అగునుగాకని సమూయేలు ప్రకటించాడు. ఇదిగో మీరు అడిగారు కదా, మీరు రాజు కావాలన్నారు కదా, ఇదిగో దేవుడు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలులో ఇటువంటి వాడిని మీరు ఎప్పుడు చూడలేదు అని సౌలుని పరిచయం చేయగానే ప్రజలందరికీ గొప్ప ఆనందం కలిగి, సంతోషం కలిగి, రాజు చిరంజీవి అవునుగాకని గొప్ప గొప్ప కేకలతో దేవుడిని మహిమపరుస్తూ వచ్చారు. ఇలా జరుగుతూ ఉండగా అక్కడ కొంతమంది అంటున్నారు,
ఈడేమి వెళ్తాడు? ఈడు రాజు అవుతాడా? ఈడు మనకు రాజుగా ఉంటాడా అని కొంతమంది చప్పలెత్తున్నారండి. ఏవండి, కొంతమంది ఏం చేస్తున్నారు? ఆ విధంగా మాట్లాడతారు. చదవండి. తరువాత దేవునికి స్తోత్రం. సమూయేలు రాజ్యాన్ని ఎలా పరిపాలన చేయాలి, ఈ రాజ్యాన్ని ఎలా నడిపించాలి, ఈ విషయాన్ని కూడా అక్కడ తెలియజేస్తున్నాడు. సౌలు వెళ్ళిపోయాడు. ఇక్కడ కొంతమంది ఎవరున్నారట? చాలామంది ఆయన అంటే వెళ్ళారు. సమూయేలు అంటే కూడా కొంతమంది వెళ్ళారు. ఇక్కడ పనికిమాల వాళ్ళు ఉన్నారంట. ఎక్కడ ఆ సంఘటన జరిగింది కాడ ఈ పనికిమాల వాళ్ళు అన్నారు, ఏ మనుషుడు మనలను ఎలాగ రక్షింపగలడని చెప్పుకొనుసు అతను అసలు పట్టించుకోలేదండి. అతను నిర్లక్ష్యం చేశారండి. రాకుండగా అది మంచిది. పిల్లరా గమనించాలి, ఇక్కడ ఎప్పుడు కూడా వ్యతిరేకమైన వారు ఎప్పుడు ఉంటారు. నీకు కూడా ఎప్పుడు వ్యతిరేకమైన ఉంటారు. నీవు కొంచెం బాగుంటే వారవలేని పరులు ఉంటారు. నీకు కష్టం వస్తే సంకల బాదుకునే వాళ్ళు ఉంటారు. అర్థమైందండి? మనం వాళ్ళ కోసం తాపత్రయపడతాం. వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ కోసం లేనిపోని ఏమండి మనం ఎన్నో చేసి వాళ్ళని ఏదో సంతోషపరచాలనుకుంటాం. కానీ వాళ్ళు ఏమంటారో తెలుసా? ఏమండి, ఎప్పుడు తోడు దొరికితే చూసి నీ మీద అబండాలు వేస్తారండి. అర్థమైందా? నీ వెనకాల ఏం చేస్తారో తెలుసు? కొంతమంది ఏమండి కోతులు తవ్వుతారు, కొంతమంది అసూయపడతారు. వీళ్ళంతా కూడా ప్రతి ఒక్కరి పట్ల ఉంటారండి. వాళ్ళని చూడొద్దు, అసలు వాళ్ళు పట్టించుకోదు. చెవిటి వాళ్ళుగా ఉండటమే పోలని అనుకోనేలే. అవునండి, అయ్యేంటి అంటే వాళ్ళని పట్టించుకుంటే నువ్వు ముందుకెళ్ళావు. వాళ్ళని పట్టించుకుంటే నీ అభిషేకం పోద్ది, నీ అభిషేకం పోద్ది. కనుక నీవు రక్షించినట్టు విధానంలో నిన్ను రక్షించినట్టు ప్రభు వైపు చూస్తూ నీ ముందున్న పందులు ఓపికతో పెట్టి ముందుకెళ్ళిపో, అంతే. ఈ లోకంలో అంతా ఏవండి మరి సరైన పరిస్థితులు లేదు. ఇక్కడ చూడండి, ఎంత కార్యం జరుగుతుంటే వెళ్ళు అలాంటి బ్యాచ్ ఉంటుంది. అయితే ఒక్క విషయం గమనించాలి, ఇది జరిగిపోయింది, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయాడు సౌలు గారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తండ్రితో చెప్తాడు కదా, చెప్తాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయనకి ఎలా ఉంటుంది? నేను ప్రవశించాను, అభిషేకించబడ్డాను, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కానీ ఏమాత్రం అతిశయించకుండా తండ్రి చెప్పాడు, ఒరే వెళ్ళకి ఏడు కాసిరారా, వెళ్ళి పొలం వెళ్ళు, మరి దుక్కుతుండ్రా అన్నాడు. అలాగే నాన్నగారు అంటూ మామూలు అంతకుముందు ఏ విధంగా పనిచేశాడో ఇప్పుడు కూడా అదే ప్రకారంగా వెళ్ళిపోయాడు. పొలం వెళ్ళిపోయాడు. ఇంక ఇదంతా కూడా జరిగింది. ఆ సమయం వచ్చేవాడికి ఆయన ఏం చేసుకుంటాడు. కానీ ఇంటికి వెళ్ళాడు, అక్కడ దైవజనుడు ప్రకారంగా ఉన్నాడు. అంతా కూడా చక్కని క్రమంలో దైవ చిత్త ప్రకారంగా జరిగింది. ఇంటికి వచ్చాడు, తన తండ్రి చెప్పినట్లుగానే పొలం పోయాడు. ఇతనేమీ కూడా ఇదేంటి అని ఏ విధంగా కూడా కాదండి, అంతకు ముందు ఎలాగ ఉన్నాడు అలాగే. ప్రియా, మనం దేవుని బిడ్డలు గమనించండి, మనం ఏ స్థితిలోకి వెళ్ళినా కానీ మనం మొదటి స్థితి మర్చిపోకూడదండి. ఏ స్థితిలోకి వెళ్ళినా సరే అవునండి మనము ఏవండి తగ్గింపు కలిగినట్టు వారుగా, విధేయత కలిగినట్టు వారుగా, అనుకువ కలిగినట్టు వారుగా మనం ఉండాల పిల్లారా. అప్పుడు ఏం జరిగిందంటే ఈయన పొలం వెళ్ళిపోయాడు. పొలం పని చూసుకుని ఏవండి నాగడో ఏదో మొత్తం భుజం మీద పెట్టుకుని వచ్చేస్తున్నాడు. అయితే ఇశ్రాయేలుతో పాటు ఐగుప్తు నుండి వచ్చినట్టు వారిలో కొంత అన్యజనులు జనాంగాల కొంతమంది వచ్చారు. వాళ్ళు జనంగా ఉన్నారు. వాళ్ళు ఇశ్రాయేలు దేశంలో చివరి పట్టణాల్లో, చివరి గ్రామాల్లో నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక ప్రాంతాన్ని వారికి ఏర్పాటు చేయబడింది. అది వాళ్ళ మీదకి ఒక రాజు వచ్చాడు, అమ్మోనీయుల రాజు అని. ఏమండి వాళ్ళ మీదకి ఒక ఆయన పంపించాడు, సేవకుడు పంపించి వాళ్ళ భయాక్రాంతులు చేశాడు. ఏమంటాడంటే 11వ అధ్యాయం చదవండి, 2-3 మాటలు చదువుదాం.
11వ అధ్యాయం. అమ్మా అమ్మా ఫస్ట్ నుంచి నహాసు అది ఇక్కడ ఈ అమ్మోని యొక్క రాజు వచ్చి ఈ యాబేష్ గిలాదు వారితో అంటున్నాడు, ఇదిగో మీరందరూ కూడా మాకు లోబడిపోండి, లేదు అంటే మీ కన్నులు పీకేసి నాకు ఇవ్వండి, ఇదిగో లేకపోతే యుద్ధం చేయండి, మాతో యుద్ధం చేయడం రండి అంట్లోకి వీళ్ళందరికీ భయకాంతులు అడిపోయాయి అంటున్నారు. అయితే 6 రోజులు టైం అయ్యి ఈ 6 రోజుల్లో అంటే ఆయన ఏమన్నాడంటే మీకు ఎవడొస్తాడో తెలుసుకోండి, మీకు ఎవరన్నా మీ పక్షంగా వచ్చి యుద్ధం చేస్తారేమో చూసుకోండి, మీరు ఎవరైనా తెచ్చుకోవచ్చు అని ప్రగల్భాలు పలుకుతున్నాడు. వీళ్ళు అన్నారు 6 రోజులు మాకు గడువు ఇవ్వండి, ఈ 6 రోజుల్లో మా పక్షంగా ఎవరైనా మమ్మల్ని రక్షించి వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళు నిలబెడితే నువ్వు యుద్ధం చేద్ది కానీ, లేదంటే మమ్మల్ని మేమే నీకు అప్పగించేసుకుంటాం, కన్నులే పీక్కుంటావో, కాళ్ళే ఎరగొట్టుకుంటావో, చేతులు ఎరగొట్టుకుంటావో, మా మొండెలను ఎక్కుపోతావో, నీ ఇష్టం ఆయన, మమ్మల్ని మేమే నీకు అర్పించుకుంటాం, మేమైతే నీతో యుద్ధం చేసే ఆ బలం మా దగ్గర లేదు, ఆ శక్తి మా దగ్గర లేదు అని అడిగినప్పుడు సరే అని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏమండి అనేకులకు ఈ విషయాన్ని చెప్పారు. ఎవరు కూడా నేనున్నానేవాడు లేడు. ఇంకా వీళ్ళకి ఇక గడువు పూర్తయిపోయే సమయం వచ్చేస్తుంది. ఆ సమయంలో ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఏడుస్తుంటే ఎందుకనంటే 7 రోజులు అయిపోయిన తర్వాత వీళ్ళ కళ్ళు పిక్కిపోతారన్నాడు ఆయన. ఆ రాజు వచ్చి ఈ యాబేష్ గిలాదు వారి యొక్క అందరినీ కూడా వాళ్ళు కళ్ళు పిక్కిపోతాడు కనుక వీళ్ళు గొగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. వీళ్ళు తప్పించుకునే మార్గం లేదు, వీళ్ళు యుద్ధం చేసే శక్తి లేదు, వీళ్ళు బలహీనులు. అయితే ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉన్నారు. ఎంతగా ఏడుస్తారంటే అంగలార్చి సొమ్మశిల్లంతగా ఏడుస్తున్నారు. ఈ లోపల సౌలు గారు అదే గ్రామం నుంచి రావాలి, అది పొలంలో నుంచి ఇంటికి వెళ్ళాలంటే ఆ గ్రామంలోంచి ఆ పట్టణం నుంచి రావాలి. ఆయన సౌలు గారు అదే పట్టణం నుంచి వస్తూ ఉండగా వాళ్ళని చూస్తున్నాడు, ఏంటిది ఇలాగ ఏడుస్తున్నారు, ఎందుకు, ఏమైంది వీళ్ళకి అని సౌలు అడుగుతున్నాడు. ఆ మాట చదవమ్మా. ఆ జనులు ఏడవటానికి కారణం ఏంటి అని అడుగగా వారు దేవునికి స్తోత్రం. చూడండి, మనుషుడు సామాన్యుడిగా ఉండొచ్చు కానీ సామాన్య పనులు చేసుకోవచ్చు కానీ అభిషేకం చూడండి ఇక్కడ దేవుని ఆత్మని మీద బలముగా వచ్చింది. ఎప్పుడైతే వాళ్ళ బాధ చూసి, వాళ్ళ దుఃఖం చూసి, వాళ్ళ కన్నీళ్ళు చూసినప్పుడు ఆయన ఏమండి రోమాలు మరి గగ్గురు పడిచినట్టుగా ఏమండి ఆయన యొక్క అభిషేకం ఆయన మీద దిగి వచ్చినట్లుగా బలమైన ఆత్మ శక్తితో నింపబడ్డాడు. ఆ సమయంలో ఆయన ఆ తర్వాత చదవన కార్యాలు తర్వాత అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే ఆయన ఏ విధంగా ప్రవర్తించాడంటే ఇశ్రాయేల్ అందరికీ కారు పంపించేశాడు. సమూయేలు పక్షంగా, దేవుడి పక్షంగా, నా పక్షంగా ఎవడున్నాడో రాని వాడిని అని చెప్పి 2 ఎద్దుల్ని అక్కడ ఏం చేయడంటే ముక్కలుగా నరికేశాడు. కనుక ఇలాగే నా దగ్గర రాని వాడిని నరికేస్తానండి అని మాట్లాడాడు. 3 లక్షల మంది వచ్చేసారని ఇశ్రాయేల్ ప్రజల నుంచి. ఎంతమంది వచ్చారు? ఇశ్రాయేలు నుంచి 3 లక్షల మంది వచ్చారు. యోధా వారిలోంచి 30,000 మంది బలాక్షులు, బలమైన వారు వచ్చారు. మేమున్నాం, ఏం చేద్దామంటే ఇదిగో వారి మీదకి మనం ఎత్తి వెళ్ళాలి, వారు ఇలా చేస్తారు వెళ్ళి అని చెప్పినప్పుడు వెంటనే కూడా వాళ్ళందరూ కూడా ఏకీభవించారండి. ఏకీభవించి ఈ యొక్క యాబేష్ వారిని కాపాడారు.
ఈ యొక్క శత్రువుని యొక్క అమ్మోనీయుడి యొక్క నహాసుని ప్రభునందు పిల్లరా మరి జయించి వాళ్ళందరూ తుత్తులుగా చేసి దొరికిగా నలిగిపాడేసి ఉన్నవాళ్ళు బారిపోయి మొత్తం ఏదేమైందంటే ఈ ప్రజలను రక్షించాడు. ప్రియులారా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 14-15 చదువుకుని ముగింపులోకి వచ్చేద్దాం. 14 వచనం 15 వచనం. గిల్గాలులకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందాము రండని చెప్పి సమూయేలు ప్రజలను పిలువగా జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. ప్రైజ్ లార్డ్. అక్కడ అభిషేకించబడ్డాడు, ఇక్కడ అభిషేకాన్ని అమలుపరుస్తూ ఉన్నాడు దేవుడు. పిల్లారా, ఇలా మాట్లాడుకున్నారు కదా ఇందాక. చూడండి వాళ్ళ గురించి ఏం రాయబడిందో 12 వచనం చదవండి. గమనించండి ఇక్కడ. ఇప్పుడు ఎప్పుడైతే సౌలు ద్వారా మొత్తం ఆ జనాంగాన్ని కాపాడి ఆ శత్రువును హతమర్చాడో, అమ్మోను రాజుని వారి యొక్క సమస్తాన్ని జయించాడో, ఇక్కడ సౌలు ఏళ్తాడా అని ఏవండి మరి ఏలకోలగా మాట్లాడారు, ఎక్కిరించి మాట్లాడారు కదా. ఒరేయ్ వాడు తీసుకురండి సమయాల దగ్గరికి, వాళ్ళు సంపద పడేద్దాం అని ప్రజలందరికీ కూడా గొప్ప ధైర్యం వచ్చేసింది. ఇలా మాట్లాడారు వాళ్ళు ఇందాక, ఇలా రమ్మనండి అంటుంటే సౌలు అంటున్నాడు అప్పుడు సౌలు ఆలకించండి అమ్మా, మీరు నాతో చెప్పిన మాట అమ్మ మీరు ఒక వచనం తప్పించారు, 3వ వచనాన్ని 13వ వచనం తప్పించేశారు. సౌలు నేడు యెహోవా ఇశ్రాయేలులకు రక్షణ కలగజేసిన కనుక ఈ దినమున ఏ మనుషుని మీరు చంపవద్దు. నీతి చూడండి ఎట్లాంటి నీతో అపహాసించింది సౌలునే, వాళ్ళకి కాదు. కానీ వాళ్ళకి ఇప్పుడు రోషం వచ్చింది. సౌలు ఇంతటి వాడు, ఇంత గొప్ప కార్యం చేశాడు, ఇంత బలంగా పోరాడి మనల్ని రక్షించాడు ఈ ప్రజల్ని, వాళ్ళు మాత్రం బతకకూడదు అని వాళ్ళందరూ అంటుంటే, ప్రజలందరూ అంటుంటే ఏ రోజు రక్షణ దినం, ఇది రక్షణ కార్యం దేవుడు జరిగించాడు. ఈరోజు ఏం పడిచిన చంపొద్దు. శత్రువు అయితే ఉండనివ్వండి, శత్రువుని కూడా వద్దు. అవునండి, దావీదులో ఏ నీతి ఉన్నదో ఏమాత్రం తగ్గదండి ఈయనలో. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. తను అపహాసించిన, ఏలం చేసిన ఒక అభిషేకం జరిగి ఎంతగానో అక్కడ ప్రత్యేకించి ప్రవక్తలతో ప్రవచనం చెప్పినప్పటికీ కూడా ఎంత ఏలం చేసినా కానీ వారి మీద ఎంత కోపం లేదండి సౌలుకి. వాళ్ళని చంపేయాలంటున్నారు వాళ్ళు, ఈయన విడిచిపెట్టండి, ఈరోజు ఏం తినం అన్నారు. అక్కడ మరలా పట్టాభిషేకాన్ని దేవుడు సౌలు గారికి అనుగ్రహించాడు. ఇప్పుడు అన్నమాట. ఇప్పుడు 15-16 చదువమా, ఇందా చదువుకున్నామా ఏమండి? ఏం చదువుకున్నాం ఇప్పుడు? 13వ అధ్యాయం మొత్తం అయిపోయింది కదా. ఓకే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ 11వ అధ్యాయము తర్వాత దేవుని వాక్యం 12వ అధ్యాయం కూడా మనం గమనిస్తే, తర్వాత చదువుకోండి ఇంతవరకు. దేవుడు పిల్లరా సౌలు విషయంలో ఎలాంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. అక్కడ దేవుడు ఏమండి సమూయేలుతో చెప్పాడు, రేపు తీసుకొస్తాను నీ దగ్గరికి అని. ప్రజలందరూ కోరుకున్న రాజు కావాలని. అయితే
అయితే కావాలని కోరారు కాబట్టి నువ్వు రాజు నిర్ణయించు అని చెప్పారు. ఇప్పుడు 12వ అధ్యాయంకి వచ్చినప్పుడు చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు సమూయేలు సాక్ష్యం చెప్తున్నాడు. వృద్ధాప్యంలోకి వచ్చాడు సమూయేలు, సాక్ష్యం చెప్తున్నాడు. నేను ఎలా బతికాను, నేను ఎలా జీవించాను, నేను మీకు ఏదైనా నష్టం కలగజేశానా, మిమ్మల్ని ఏదైనా మీ దగ్గర అన్యాయంగా తీసుకున్నానా, లేదండి లేదు అని చెప్తారు. అది అయిపోయిన తర్వాత మీరు దేవుని కోపం రేపారు, రాజు కావాలని మీరు. కనుక ఇదిగో మీకు రాజు ఇదిగో. ఆ కారణం చేత ఇప్పుడు ఏం జరిగిందంటే చూద్దామా, చిన్న మాట చదువుకుని ముగించుకుందామండి. 19వ వచనం కానీ చదువుదామండి. 12వ అధ్యాయం. మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి, కాబట్టి మేము మరణము కాకుండా మీ దాసులమైన మా కొరకు మీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి, మీరు ప్రార్థించండి. అంతటా సమూయేలు నిజమే, ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయంతో ఆయన సేవించండి. ఆయన విసర్జించవద్దు. ఆయనను విసర్జించేవారు రక్షింపలేని మాయా స్వరూపమే అనుసరిస్తారు. అవి మాయయే. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ దీనికి బదులుగా సమూయేలు ప్రార్థన చేసినప్పుడు ఉరుములతో గొప్ప శబ్దము వచ్చినప్పుడు ఆ దెబ్బకి ఈ ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడతారు. అయ్యో మేము చచ్చిపోతాం బాబోయ్, దేవుని యొక్క కోపం తట్టుకోలేకపోతున్నామని సమూయేలు దగ్గరికి వచ్చి వేడుకుంటారు. మేము నిజమే పాపం చేశాం, మేము చేసింది పాపమే, మేము అడిగింది పాపమే, క్షమించు, మా కొరకు ప్రార్థన చేయి అని కోరుతారండి. సమూయేలు అంటాడు, మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడిని అంటాడు 23వ వచనంలోనే. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరం అవునుగా. కానీ ఇక్కడ సమూయేలు తెలియజేస్తూ ఉంటాడు. ఇక్కడ మనం గమనించవలసిన సౌలు యొక్క జీవితాన్ని జ్ఞానం చేసుకుంటున్నాం. ఇక్కడ మనము 15వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకున్నాం. అక్కడ దేవుడు సేవకుడితో చెప్తున్నమాట, సేవకుడితో చెప్పి బాధపడుతున్న ఈ సందర్భం ఇక్కడ మనం ధ్యానించాం. కానీ సౌలైతే ఎంత చక్కగా ఒక విశ్వాసికి మాదిరిగా ఏ విధంగా జీవించాడో మనం నేర్చుకోవాల్సిన పాఠం అంతా, మనం ఆయనను అనుసరించవలసినట్టుగా ఆ జీవితం అంతా ఆయనలో కనిపిస్తుందండి. కానీ 13వ అధ్యాయం రాకముందు అంతా కూడా చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాడండి. ఇది మొదటి భాగం. రక్షించబడినటి ఆరంభ దినాల్లో ఎంతో ప్రార్థనలు చేస్తాం, ఎంతో దగ్గరగా వెళతాం, ఎంతగానో విశ్వాసంతో ఉంటాం, ఎంతగానో ముందు వరుసలోకి వచ్చేస్తూ ఉంటాం. రాను ఏమవుతుంది అంటే స్థిరపడిన తర్వాత ఏమవుతామో తెలుసా, మనకు తెలియకుండానే దేవుడికి దూరం అయిపోతూ ఉంటామండి. ఇది ఒక విశ్వాసకి పతనానికి ప్రారంభం. ఈ సౌలు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆరంభంలో నేను ఎలాగున్నానో, అనేకులకు మాదిరిగా ఉన్నావు, అనేకులకు ఆశీర్వాదకరంగా లేవా ఉన్నావు, కానీ ఇప్పుడు ఎలాగున్నావు అని మనం పరీక్షించుకుందాం. ప్రభు చిత్తమైతే 2వ ఆదివారం అలా ఉంటాను కనుక ఆ రోజున రెండో మెట్టు ఆలోచించాలి. ఇది మొదటిది అనుసరించవలసినటి మార్గం ఇది.
ఇక్కడ సౌలు గారు ఎంతవరకు ఆయన అనుసరించిన మార్గంలో మనం అనుసరించాలి. ఎక్కడ ఇంత పొల్లు లేదండి, ఎంత పొరపాటు లేదండి, ఎంత తొట్టుపాటు లేదండి. దేవుడు కూడా ఆయనను ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే నిన్ను నన్ను కూడా ఆ విధంగానే రాబట్టుకుని ఎందుకో వచ్చాం, మనల్ని ఎందుకు వస్తే ఆయన ఉద్దేశం ఏదైతే ఉందో అందుకు ఆయన మనల్ని రక్షించాడు. మనం పరిశుద్ధులం కాదు అని కాదు ప్రియులారా, మన పట్ల ఆయనకున్న ప్రేమ, ఆయన కృపండి. ఇశ్రాయేలీయులను త్రోసివేశారట, ఆ రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. వాళ్ళు త్రోసివేశారు, మనల్ని రక్షించి మనకు రక్షణ ఇచ్చిందండి, మనకు సమీపమయ్యింది. ప్రియ దేని బిడ్డ, మనం రక్షించబడ్డామంటే ఊరికే కాదు, ఆయన ప్రాణం పెట్టాడు నీకోసం, పరలోకం విడిచిపెట్టాడు, దాసుడుగా వచ్చాడు ఈ లోకానికి, రిక్తుడుగా ఉన్నాడు. ఆయన మన కోసం తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన ప్రాణం నీ కోసం పెట్టాడు, నీకు రక్షణ కొరకు, నేను రక్షించాలని నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన. అయితే ప్రారంభంలో బాగానే ఉన్నాం, కానీ మరి ఇప్పుడు ఎలాగ ఉన్నాం అనేది ఇప్పుడు కూడా మీరు బాగుండొచ్చు. అయినా కానీ పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం ప్రియులారా. ఒక్క మాట చూపించి ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఆ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఒక మాట మనము చదువుదామండి. 6వ వచనం కాదు, ఒక్క మాట చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, అయినను అదే అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదటున్న విశ్వాసం, మొదటున్న ప్రార్థన జీవితం, మొదటున్న పరిశుద్ధత, మొదటున్నటి యొక్క ఏమండి ఆ ఆసక్తి ఇప్పుడు ఉందా? లేదంటే తప్పు మోపుతాడు దేవుడు మన మీద. ఆయన తప్పు మోపితే మనల్ని విడిపించేవాడు ఎవడో ఉండడు. తప్పు మోపవలసి ఉంది, అందుచేత నిన్ను నీవే పరీక్షించుకో, ఆలోచించుకో. నువ్వు ఏ స్థితిలో పడ్డావు, ఆ రోజున ఏ స్థితిలో నా పాదాల దగ్గరికి వచ్చావు, నా సన్నిధికి వచ్చావు, నేను ఆదుకున్నాను, నిన్ను రక్షించాను, నేను స్వస్థపరిచాను, నేను బాగు చేశాను, నీ పాపములన్నిటినీ కూడా నేను క్షమించాను. అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు, ఒకవేళ మనలో కనుక ఆ మొదటి స్థితి లేకపోతే, ఎక్కడ సల్లాడిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ వెనక్కి తిరిగావో, అది ఒకవేళ నీ జీవితంలో ఉంటే నువ్వు మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చెయ్యి. ఆ మొదటి శ్వాసలోకి రా, ఆ మొదటి స్థితిలోకి రా, ఆ మొదటి యొక్క ఆ ప్రార్థన జీవితంలోకి రా, ఆ మొదటి ఆసక్తిలోకి రా, ఆ మొదటి యొక్క ఆ పరిస్థితుల్లోకి రా, మొదటి ఆ ప్రేమలోకి రా. నీవు అట్లు చేసి నీవు అలా చేసి మారు మనసు పొందితే సరే, నేను నిన్ను క్షమిస్తాను. అలా చేస్తే, పశ్చాత్తాపడితే, మారు మనసు పొందితే సరే, నేను క్షమిస్తాను. లేని ఎడల, లేకపోతే నేను నీ దగ్గరికి వస్తాను, నీ దగ్గరికి వచ్చి నీలోనున్న దీపస్తంభాన్ని దాని చోట నుండి తీసివేస్తాను. అంతా చీకటి అయిపోద్దండి, బ్రతుకంతా చీకటి అయిపోద్ది ఆ పని జరిగితే. అవునండి, ఆయన వెలిగించాడు, నువ్వు వెలుగుతూ ఉండాలి, అనేకులు వెలిగించాలని. కానీ పిల్లరా, మన లోకం వైపు, పాపం వైపుకో, రంగుల ప్రపంచం వైపుకో, ఏదేదో వైపుగా చూసి దాన్ని కొంచెం నిర్లక్ష్య పెడుతున్నామేమో అని భయపడుతూ మనం పరీక్షించుకొని మనం సరిచేసుకొని సరిదిద్దుకోగలిగితే ప్రభు క్షమిస్తాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కొరకు ఏది ఉద్దేశించాడో, ఏది తలంచాడో అది నీకు జీవితంలో అనుగ్రహిస్తాడండి. నీకు పట్ల, నా పట్ల ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడండి.
అది మన పట్ల నెరవేర్చిన రోజున అద్భుతం అండి, ఆశ్చర్యం అండి, ఆశీర్వాదం అండి. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. సౌలు గారు విషయం మళ్ళీ చదవండి, మళ్ళీ ప్రార్థన చేయండి, ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రతిరోజు ఈ ఒక్క విషయాలు ధ్యానం చేయండి. ఇప్పుడు ఎన్నటి వాటికంటే ఎక్కువ విషయాలు పరిశుద్ధాత్ముడు మీకు బయలుపడతాడు. ఇంకా ఆనందం కలుగుతుందండి, ఇంకా సంతోషం కలుగుతుంది. అయితే అలా ప్రార్థన చేస్తూ రండి. రెండో ఆదివారం ఖచ్చితంగా వచ్చేది, మొదటి ఆదివారం అన్నమాట. రెండో వారం ఖచ్చితంగా రెండో ఒక భాగం, ఈ మొదటి భాగం ఏంటంటే మీకు రెండో భాగం చాలా చాలా ప్రాముఖ్యమైంది, చాలా అవసరమైంది. తద్వారా ఆలోచన చేసి మనం ఆత్మీయంగా బలపడినట్లు, ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుచుకుని ప్రభు మెచ్చుకునేటట్లుగా, ప్రభుకి మహిమ కలిగినట్లుగా మనం జీవించి ఆయన యొద్ద నుండి ప్రతి ఈవిని, ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. అందుకోసం దేవుడు మనలను పిలుచుకున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సౌలు వెళ్ళింది ఎందుకంటే గాడిదల కోసం. నేను వెళ్తామేంటి, పనోళ్ళు ఉన్నారు కదా వాళ్ళ పంపుతానని చెప్పి పంపాడు అనుకోండి, సపోజ్. చూసారండి, అది నెరవేరదు. కానీ సౌల్లో ఏముందో తెలుసా? కష్టపడే గుణం ఉంది, తండ్రి మాటకు విధేయత చూపించే గుణం ఉంది. ప్రతి ఒక్కరిలో కష్టపడే ఆ స్థితి ఉండాలి. ఏ స్థితిలో ఉన్నా కానీ కష్టపడటే ఆ పరిస్థితి ఉండాలి. రెండోదిగా కన్నవాళ్ళకి, తల్లిదండ్రులకు విధేయులు అవ్వాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎంత పెద్దవాళ్ళమైనా సరే తల్లిదండ్రులకు విధేయులు అవ్వాలి. ఎప్పటికీ కూడా వారు మన తల్లిదండ్రులు. మనకున్న తెలివితేటలు లేకపోవచ్చు, వారికి విధేయత చూపించాలి. ఇదే కదా ప్రభు చూసేది. ఆ విధంగా సౌలుని దేవుడు చూశాడు. సౌలుని దేవుడు ఆయన ప్రణాళికలో పెట్టుకున్నాడు. ఆయన యొక్క కార్యాలు నెరవేర్చడానికి ఒక సాధనంగా చేసుకున్నాడు. మొదటి రాజు ఇతడే. ఇశ్రాయేలు ప్రజలకి అప్పటికి రాజు లేడు. ఈయన మొదటి రాజు. పైగా సుమారు 40 సంవత్సరాలు సుమారుగా ఏకగ్రీవంగా రాజుగా, తిరిగిలేని మొగటం లేని మహారాజుగా ఇశ్రాయేలీయులు పరిపాలన చేసినట్టు చరిత్ర బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఒక సామాన్యుడు గాడిదల కోసం వెళ్ళాడు ఎదుర్కొనటానికి, కానీ రాజుగా తిరిగి వచ్చాడు, అభిషేకంతో తిరిగి వచ్చాడు. మనం వ్యాధి కోసమో లేక మీరు ఏదో దేనికోసమో వచ్చి ఉండొచ్చు. ఒకవేళ దేవుడు మిమ్మలను మీరు ఎందుకోసం వచ్చారో దానికంటే కూడా ఆయన ప్రణాళికలో నిన్ను ఉంచాడు. ఆయన నీవు ఉన్నావు ఆయన ఉద్దేశంలో. ఆయన ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టాలని, నిన్ను లోకాన్ని చూపించాలని, ఆయన రాజ్యంలో ఆయన పక్కన కూర్చుండబెట్టుకోవాలని ప్రభు ఉద్దేశించి మనల్ని రక్షించి మనందరూ ఇక్కడ తీసుకొచ్చారు. ఆయన ఎడల మనం ఎప్పటికీ కృతజ్ఞమై ఉందాం. ఎప్పటికీ కూడా మనం పరీక్షించుకుందాం, విమర్శించుకుందాం, ప్రార్థన చేద్దాం. ఏ విషయంలో కూడా తప్పిపోకుండా లోకంలో ఎన్నో 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 ఆకర్షణల మధ్య ఆకర్షించబడకుండా, ఎన్నో పరిస్థితుల్లో, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రకాల ఆ పరిస్థితుల మధ్య ఏ ఇసారాలకు చోటు ఇవ్వకుండా, ఎటువంటి వినోదాలకు చోటు ఇవ్వకుండా ప్రభునందు ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు. తాను మెచ్చుకునేవాడు ప్రభు మెచ్చుకునేటట్లుగా మనం జీవిద్దాం. ఆయన ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మనము మన పిల్లలకు కూడా ఒక ఆశీర్వాదకరంగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకు అందరికీ దయచేయుగాక. ప్రార్థన చేసుకుందామండి. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దాం. ఇక్కడ ప్రభు కొరకు బ్రతకగలిగితే నీ కుటుంబాన్ని ఆయన నడిపించుకుంటాడు, నీ బిడ్డలను ఆయన దీవిస్తాడు, నీ కుటుంబాన్ని ఆయన చక్కబెడతాడు. ప్రభు కొరకు బ్రతకాలనే ఆశ మనకుంటే, ప్రభు కొరకు జీవించాలనే ఆశ మనకుంటే, ఆ తప మనకుంటే, అవునండి, నువ్వు దేని గురించి ఎతకవలసిన పని లేదు, దేని గురించి విచారించవలసిన పని లేదు. అన్ని ఆయన సమకూరుస్తాడు నీకు. ఇక్కడ గాడిదలు వచ్చేసాయి, ఇంటికి వచ్చేసాయి. ఎలాగొచ్చాయి? దేవుడిని పంపించేశాడు. అవునండి, నీ
నీకు ఏది కావాలో, నీ బిడ్డలకు ఏది కావాలో, నీ బిడ్డలకు ఏది అవసరమో అన్ని అని ఇస్తాడు. ఆయనతో కలిపి ఆ అనుభవంలోకి ఆయన రక్షణ కాపాడు. ఆ రక్షణ వెతుకుతూ ఉన్నావా? ఆ రక్షణ ఎంతవరకు నీ ఆ మాటల ప్రకారం మేము అటువంటి మాదిరిని మేము కలిగి ఉన్నట్లుగా మీ తలంపులు వంటి కావు, మీ త్రోవలు నా త్రోవలన్నీ కావాలని చెప్పండి. ఎంత గొప్ప ఉన్నతమైన ఆలోచన అనేది. నేను పశువులు కాసుకుంటూ ఎందుకో వచ్చాను అయోగ్యుణ్ణి, ఎన్నిక లేని వాడు. నువ్వు నాతోనే మాట్లాడావు తండ్రి, నాతో నువ్వు మాట్లాడావు. ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు. మేమేదో ఏదేదో మాకు మేము వస్తాం, కానీ నువ్వు మమ్మల్ని తీసుకొచ్చిందందుకు కాదు. ఇప్పుడు మాకు అర్థమైంది, నువ్వేదో నీ ప్రణాళికలు మేము ఏదో అవ్వాలని, మేము ఏ విధంగానో ఉండాలని, మమ్మల్ని నిలబెట్టాలని, మమ్మల్ని ఒక జ్యోతుల వల్ల ప్రకాశింప చేయాలని, లోకానికి ఒక ఉప్పులలే ఒక రుచికరంగా ఉండాలని నీ ఉద్దేశాలు వేరు, నీ ఆలోచనలు వేరు, నీ ప్రణాళికలు వేరు. మరి సమయంలో ఈ సన్నిధికి వచ్చిన చిన్న బిడ్డలు ఉన్నారు, చదువుకుంటున్నారు. వారి చదువులో తోడని తెలివి జ్ఞానం వారికి ఇవ్వండి. ఉన్నతమైన చదువులు చదవటానికి, మంచి మార్కులు, మంచి ర్యాంకు రావటానికి, ఉన్నతమైన చదువులు చదివి ఆ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళి నిన్ను జ్ఞాపకం చేసుకుని మహిమపరిచినట్లుగా, నీ కొరకు నిలబెట్టినట్టుగా ఆ బిడ్డలను ఎవరి బిడ్డలు ఉన్నారు వారు ప్రభు తృప్తిపడకుండా స్థిరపరచండి. వివాహ విషయాల్లో తగిన బిడ్డలు చెత్తపరచబడిన వారికి గర్భిణీ స్త్రీలకు బిడ్డలు కలిగిన వారి తల్లి బిడ్డలకు ఆయన ఆరోగ్యం ప్రసాదించారు. ఎవరిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నామో మాకు తెలియదయ్యా. మీకు తెలుసు, మా గురించి మాకే తెలియదు. సౌలు గురించి సౌలుకే తెలియదయ్యా. అయ్యో అయ్యో ఆశ్చర్యం. ఆయన తగ్గించుకునే తండ్రికి పొలము వెళ్ళి పొలము పని చేసి వచ్చాడు. నీ అభిషేకం అక్కడ రుజువుపరచబడినట్లుగా అందులోకి వచ్చాడు, లేక అక్కడ ఆ జనుల మధ్య, ఇశ్రాయేలు మధ్య ప్రజలందరినీ కూడా లక్ష్యంగా ఆ సౌలు ఎక్కడున్నాడని ఎదిగితే భయవేసి ముందుకు రావడానికి భయపడి, అయ్యో నేనేంటి, నా పుత్రుడు ఏంటి, నేను రాజు అవటం ఏంటి అని ఎదుటి వచ్చి కానీ బ్రహ్మశివుడికి నీ ప్రణాళికలు ఏదైతే ఉన్నదో అది నెరవేర్చి పట్టాభిషేకం చేసి రాజుగా స్థిరపరిచి 40 సంవత్సరాలు సుమారుగా పరిపాలన ఇచ్చావు తండ్రి. మీకు స్తోత్రం ప్రభువా. అయితే ఈ సమయంలో ఎంతవరకు నీ భాగం అంతా కూడా మీరు నేర్చుకునే విషయాలు ఎన్నో ఉన్నాయి, మీరు నేర్చుకునే పాటలు ఎన్నో ఉన్నాయి. వాటిలన్నింటినీ బట్టి ప్రభువా ఎప్పటికీ కూడా మేము కూడా అటువంటి ఆ మాదిరిగా మేము జీవిస్తూ మీ ముందుకు సాగినట్లుగా, ప్రతి విషయాన్ని, ప్రతి మాటను మేము తీసుకున్నట్లుగా కృప దయచేసి ప్రభువా. దాసుడే కదా అని ఆ దాసు కూడా పక్కన
విషయాలన్నీ మాకు నెరవేర్చబడినట్లుగా వారి వ్యాపారాలను అభివృద్ధిపరచండి. ఆర్థికమైన ఇబ్బందులు విడిపించు తండ్రి. వారిని ఆశీర్వదించు నాయన. రావలసిన భాగ్యం విషయం ఎంతగానో ప్రభువా మొర్ర పెడుతున్నారయ్యా. వారికి వచ్చేలాగా వారి హృదయాలు కలిగించండి. అలాగే బిడ్డల విషయంతో ప్రభు అగ్రాడుతూ ఉన్నారు. బిడ్డలకు ప్రయోజకులుగా చేయండి ప్రభు. ఎంతో మంది కుటుంబాలు నెమ్మది లేదయ్యా, సమాధానం లేదయ్యా. వారికి నెమ్మదినివ్వండి, సమాధానాన్నివ్వండి. కుటుంబాల్లో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, బలహీనతలతో ఉన్నారో, సమస్యలతో సుఖపరచండి. వారి సమస్యను పరిష్కారం చూపించయ్యా. నెమ్మది లేకుండా చేసింది ఏ సమస్య అయితే ఆ సమస్య తొలగించు. గొప్ప సమాధానం, గొప్ప సంతృప్తి, గొప్ప సంతోషం, గొప్ప నెమ్మదిని దయచేయండి. ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి కుటుంబము అయ్యా మీ కుటుంబమే, మీరు రక్షించిన బిడ్డలే అయ్యా. ప్రతి కుటుంబంలో నీ చిత్తం జరిగించయ్యా, నీ కార్యాలు జరిగించయ్యా. వారు ఎన్నెన్నో సమస్యలతో వచ్చి, ఎన్నో అవసరాలతో వచ్చి, ఎన్నో బాధలతో వచ్చి, ఎన్నో ఇబ్బందులతో వచ్చి తిరిగి వాటిలన్నిటికీ కూడా విమోచన కలగజేసి, విడుదల ఇచ్చి, వారిని ఆశీర్వదించి, వారిని ధైర్యపరిచి, బలపరిచి, నీ కృపతో నింపి, వారి నూతనమైన కార్యాలు బిడ్డల పట్ల, కుటుంబాల పట్ల అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటాం. వారు ఏ విధంగానైతే కూడా మూడంతలు ప్రతిఫలం వాక్యం ప్రతి హృదయంలో 30 దంతులు 60 దంతులు 100 ఫలింపచేయండి. బిడ్డలందరినీ చెంతులు చేయండి. ఆ మొదట ఉన్నటి ఆ ప్రేమ, విశ్వాసం మరల వారిలో అనుగ్రహించి అంతా ప్రార్థించాలన్న సన్నిధి అనుగ్రహించాలి. ఈ సమయంలో ప్రతి చోట జరుగుతున్న ఆరాధనలో తోడై ఉండమని, ఇప్పుడు తిరిగి వెళుతూ ఉండగా నన్ను కూడా బలపరచు ప్రభువా. నేను ఎలవలసింది నీ సన్నిధిలో వెళ్ళి అక్కడ కూడా వాక్య పరిచయం అందించడానికి నన్ను బలపరిచి ఫలింపచి ఇంకా బలపరిచి సమయం ప్రయాసపడ శ్రమపడ ఎంతవరకు ప్రయత్నాలు గమ్య వరకు గురియత్తుకు ప్రయత్నం శక్తిని బలమును అందరికీ వారిని కూడా నేను బలపరుచుతాను. వారి పట్ల నీ కార్యము జరిగించుతాను. వారి కుటుంబాలు కూడా దీవించుతాను. వారి కుటుంబాలు బలపరుచుతాను. వారి బిడ్డల పట్ల నీ కార్యము జరిగించుతాను. వారి కుటుంబాలు
దయచేయండి. వారి విశ్వాసం బలపరుచుతండి. వారి చింతలన్నిటిని కూడా విడిపించండి. మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు కూడా నీ చిత్తము నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్ములను శోధనలోకి తేక దృష్టి నుండి తప్పించండి. మహిమ, ఘనత, శక్తి, ప్రభావము మీదయున్నది. ఎంతవరకు కాసి కాపాడిన మా తండ్రి, ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రార్థన చేశారు. రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మాకు నీ యందు విశ్వాసం వచ్చిన బిడ్డలకు సదా తోడై కడవరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.